తెలంగాణ గ్రూప్ 1 మెయిన్స్ ఎగ్జామ్స్ పై హైకోర్టు సంచలన తీర్పునిచ్చింది. గ్రూప్ 1 మెయిన్స్ పరీక్షలు తిరిగి నిర్వహించాలని టీజీపీఎస్సీని హైకోర్టు ఆదేశించింది. గ్రూప్ 1 పై వేరువేరుగా దాఖలు చేసిన పలు పిటిషన్లను హైకోర్టు కొట్టివేసింది. సంబంధిత పిటిషన్లపై జూలై 7న వాదనలు విన్న జస్టిస్ నామవరపు రాజేశ్వరరావు తాజాగా తీర్పిచ్చారు. మూల్యాంకనంలో అవకతవకలు జరిగాయని కొందరు అభ్యర్థులు తెలంగాణ హైకోర్టును ఆశ్రయించగా, ఇక హైకోర్టు తాజాగా మెయిన్స్ మెరిట్ లిస్టును రద్దు చేస్తూ నిర్ణయం తీసుకుంది. తెలంగాణ గ్రూప్ 1 మెయిన్స్ ఎగ్జామ్స్ పై హైకోర్టు సంచలన తీర్పునిచ్చింది. గ్రూప్ 1 మెయిన్స్ పరీక్షలు తిరిగి నిర్వహించాలని టీజీపీఎస్సీని హైకోర్టు ఆదేశించింది. గ్రూప్ 1 పై వేరువేరుగా దాఖలు చేసిన పలు పిటిషన్లను హైకోర్టు కొట్టివేసింది. సంబంధిత పిటిషన్లపై జూలై 7న వాదనలు విన్న జస్టిస్ నామవరపు రాజేశ్వరరావు తాజాగా తీర్పిచ్చారు. మూల్యాంకనంలో అవకతవకలు జరిగాయని కొందరు అభ్యర్థులు తెలంగాణ హైకోర్టును ఆశ్రయించగా, హైకోర్టు తాజాగా మెయిన్స్ మెరిట్ లిస్టును రద్దు చేస్తూ ఈ నిర్ణయం తీసుకుంది. ఇక ఇదే అంశం గురించి మరింత సమాచారాన్ని మా కరెస్పాండెంట్ ఉషా ఫోన్ లైన్లో అందిస్తారు. ఉషా, చెప్పండి. హరీష్, గ్రూప్ 1 మెయిన్స్ పై తెలంగాణ హైకోర్టు సంచలనమైనటువంటి తీర్పునిచ్చింది. ఏదైతే జూలై నుంచి కూడా ఈ కేసుకి సంబంధించి ఇరువురి వాదనలు, అటు టీజీపీఎస్సీ వాదన, ఇటు స్టూడెంట్స్ తరపు అడ్వకేట్స్ వాదన, ఇరువురి వాదనలు విన్నటువంటి ధర్మాసనం పూర్తిగా రిజర్వ్ చేస్తూ జూలై 7న ఈ అంశానికి సంబంధించి పెండింగ్ లో పెట్టినట్టుగా అయితే తెలుస్తుంది. తాజాగా ఇవాళ చూసుకున్నట్లయితే తెలంగాణలో మళ్లీ గ్రూప్ 1 మెయిన్స్ పరీక్షలు టీజీపీఎస్సీని ఆదేశించారు హైకోర్టు. అలాగే మూల్యాంకనంలో అవకతవకలు జరిగాయని హైకోర్టును ఆశ్రయించినటువంటి కొందరు అభ్యర్థులు ఎవరైతే ఉన్నారో గ్రూప్ 1 మెయిన్స్ మెరిట్ లిస్టు రద్దు చేయాలని ధర్మాసనాన్ని కోరారు. అదే విధంగా ధర్మాసనం కూడా రద్దు చేసింది. మొత్తం మీద చూసుకున్నట్టయితే గ్రూప్ 1 మెయిన్స్ పత్రాల్లో ఆర్గ్యుమెంట్స్ లోకి వెళ్తే గ్రూప్ 1 మెయిన్స్ పత్రాలు గతంలో సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి తీర్పు ప్రకారం మోడరేషన్ విధానంలో మూల్యాంకనం చేశామని, తెలుగు భాషలో జవాబు రాసినటువంటి అభ్యర్థుల పట్ల ఎలాంటి వివక్ష లేదని టీజీపీఎస్సీ తరపు న్యాయవాది ఎస్ నిరంజన్ రెడ్డి కోర్టుకు తెలిపారు. మూల్యాంకనం చేసినటువంటి ఎవాల్యుయేషన్ కు టీజీపీఎస్సీ నిపుణుల కమిటీ ఆధ్వర్యంలో పలు అంశాలపై ఓరియంటేషన్ ఇవ్వడంతో పాటు రిహార్సల్ కూడా చేయించామని, ఆ తర్వాతే మెయిన్స్ పత్రాలు మూల్యాంకనం చేశారన్నారు. పరీక్ష రాసిన అభ్యర్థుల సంఖ్య విషయంలో ఎలాంటి తేడా లేదని, నామినల్ రోల్స్ అలాగే అభ్యర్థుల వేలిముద్రల ఆధారంగా పూర్తి వివరాలు వెల్లడించామని నిరంజన్ రెడ్డి కోర్టుకు తెలిపారు. మొత్తం మీద కోటిలోని ఓ కేంద్రంలో పరీక్ష రాసినటువంటి ఎక్కువ మంది ఎంపికయ్యారని అనే మాట అవాస్తవమని, పరీక్షా కేంద్రాల్లో ఎంపికైనటువంటి అభ్యర్థుల శాతాన్ని పరిశీలిస్తే ఇతర కేంద్రాల్లో అంతకంటే ఎక్కువ శాతమే ఎంపికయ్యారు. మహిళా విశ్వవిద్యాలయంలో కేవలం మహిళలకే కేటాయించారని పిటిషన్ల తరపు న్యాయవాదులు తప్పుపడుతున్నారని, యూపీపీఎస్సీ పరీక్షా సందర్భంగా ఆయా కేంద్రాలు ఏవైతే ఉన్నాయో పరీక్ష రాసినటువంటి పురుషుల మూత్రశాలలు ఏవైతే వాష్రూమ్స్ వద్ద పడినటువంటి ఇబ్బందులన్నింటినీ కూడా పరిగణలోకి తీసుకునే టీజీపీఎస్సీ ఆ నిర్ణయం తీసుకుందన్నారు. పక్కనే కూర్చొని పరీక్ష రాసినటువంటి అభ్యర్థులకు ఒకే మార్కులు వచ్చాయనేది అవాస్తవం అని చెప్పుకుంటూ వచ్చారు. కానీ ఇద్దరు అభ్యర్థులు సబ్జెక్టుల వారీగా వచ్చినటువంటి మార్కుల్లో తేడా ఉన్న విషయాన్ని గమనించినటువంటి నిరంజన్ రెడ్డి వాదించారు. గ్రూప్ 1 కు ఎంపికైనటువంటి తెలుగు మీడియం అభ్యర్థులు 9.95%, ఇంగ్లీష్ మీడియం అభ్యర్థులు 89.88%, ఉర్దూ మీడియం అభ్యర్థులు 0.1% ఎంపికయ్యారని, ఇంగ్లీష్ మీడియం అభ్యర్థులు ప్రతిభ కనపరచడంలో ఎక్కువ మంది ఎంపికయ్యారని నిరంజన్ రెడ్డి కోర్టుకి ఏదైతే రిజర్వ్ చేసినటువంటి ఆర్గ్యుమెంట్స్ లో భాగంగా నిరంజన్ రెడ్డి వాదించినటువంటి ఆర్గ్యుమెంట్స్ ని మొత్తం కూడా చూస్తున్నాము. ఏపీలో 2 ఏళ్ల క్రితం నిర్వహించినటువంటి ఏపీఎస్సీ పరీక్షల్లోనూ ఇంగ్లీష్ మీడియం అభ్యర్థులే ఎక్కువగా ఎంపికయ్యారు. టీజీపీఎస్సీకి తెలుగు, ఉర్దూ మీడియం అభ్యర్థుల పట్ల ఎలాంటి వివక్ష లేదని, తెలుగు మీడియం అభ్యర్థులకు సరైన మార్కులు వేయాలనేది పిటిషన్ న్యాయవాదులు వాదిస్తున్నారని న్యాయమూర్తి ఈ సందర్భంగా అన్నారు. తెలంగాణ చరిత్రకు సంబంధించి అభ్యర్థులు రాసే జవాబు మార్కులు ఏవైతే ఉన్నాయో ఎన్ని వేయాలని ఎలా నిర్ణయించారని టీజీపీఎస్సీ న్యాయవాదిని ప్రశ్నించారు. ఏ అంశాలు రాస్తే మార్కులు ఎన్ని వేయాలనే
ఎవాల్యుయేటర్ కు ఏమైనా మార్గదర్శకాలు ఉన్నాయా అని ప్రశ్నించారు. టీజీపీఎస్సీ నుంచి వివరాలు తీసుకొని సీల్డ్ కవర్లు సమర్పిస్తామని సీనియర్ న్యాయవాది నిరంజన్ రెడ్డి కోర్టుకు తెలిపారు. మొత్తం మీద జూలై 7న జరిగినటువంటి ఈ ఆర్గ్యుమెంట్స్ మొత్తం కూడా నేడు చూసుకున్నట్టయితే తీర్పుకు సంబంధించి తాజాగా వెలువడినటువంటి తీర్పుకు సంబంధించి మాత్రం అటు టీజీపీఎస్సీ అభ్యర్థులు ఆస్పిరెంట్స్ గ్రూప్ 1 ఆస్పిరెంట్స్ ఎవరెవరైతే ఉన్నారో వారందరికీ కూడా చాలా ఆనందదాయకంగా ఉన్నట్టుగా అయితే తెలుస్తుంది. గ్రూప్ 1 మూల్యాంకనంలో జరిగినటువంటి అవకతవకలు, నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరించినటువంటి పలువురి అభ్యర్థులు హైకోర్టులో పిటిషన్లు దాఖలు చేయడము, వారందరికీ కూడా ఈ తీర్పు ఏదైతే ఉందో ఊరట లభించినట్టుగా అయితే తెలుస్తుంది హరీష్. ఓకే రైట్ ఉషా. అలాగే గ్రూప్ 1 మెయిన్ పరీక్షల్లో జరిగిన అవకతవకల్లో టీజీపీఎస్సీకి సంబంధించిన నిపుణుల నిర్లక్ష్యం కనిపిస్తుందా ఇక్కడ? ఖచ్చితంగా టీజీపీఎస్సీ మొత్తం కూడా అవకతవకల బొంతలా ఉంది అన్న కోణంలోనే చాలా వరకు కూడా స్టూడెంట్స్ దగ్గర నుంచి ఏదైతే వాదనలు వినిపించినటువంటి సుదర్శన్ రెడ్డి కూడా ఈ అంశాన్ని చాలా బలంగా వాదించినట్టుగా అయితే తెలుస్తుంది. మొత్తం టీజీపీఎస్సీ మొత్తం కూడా టీజీపీఎస్సీలో జరిగినటువంటి అవకతవకల్లో చాలా వరకు కూడా స్టూడెంట్స్ కి సంబంధించి చాలా వరకు కూడా ఇబ్బందులకు గురయ్యారు. ఎక్కడా కూడా ఏదైతే ఎక్కడా కూడా మూల్యాంకనానికి సంబంధించినటువంటి ప్రశ్న పత్రాలు ఏవైతే ఉన్నాయో వాటన్నిటిని కూడా వాల్యుయేషన్ అవకతవకలు జరిగాయని ఆరోపిస్తూ అభ్యర్థులు అందరూ కూడా పిటిషన్ హైకోర్టులో ఒక పిటిషన్ అలాగే వేసుకోవడం కూడా మనం చూసుకోవచ్చు. మొత్తం పిటిషన్లు ఏదైతే స్టూడెంట్స్ తరఫున న్యాయవాదిగా విద్యాసాగర్ రావు మొత్తం కూడా ప్రధానంగా 3 అంశాలను లేవనెత్తారు. తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ మీద మొత్తం పరీక్ష నిర్వహణ సరిగ్గా లేదు, పారదర్శకంగా జరిగిందని లేదు, అలాగే వాల్యుయేషన్ నిపుణులు అర్హులైన వారేనా అనే వాదించారు. ఈ 3 అంశాలను కూడా పరిగణలోకి తీసుకున్నటువంటి ధర్మాసనం ఈ మొత్తాన్ని ఇప్పటికే చేసినటువంటి వాదనలు రిపీట్ చేయవద్దని కొత్త అంశాలను మాత్రమే సమర్పించాలని కూడా హైకోర్టుకు కూడా ఆదేశాలు ఇచ్చింది. ఏదైతే టీజీపీఎస్సీ తరపు మొత్తం అన్ని విధాల ఏదైతే ఇరువురి వాదనలు కూడా పరిగణలోకి తీసుకున్నటువంటి ధర్మాసనం ఈ అంశానికి సంబంధించి స్టూడెంట్స్ చాలా వరకు కూడా ఈ అంశంలో ఏదైతే మెరిట్ స్టూడెంట్స్ కి చాలా వరకు డ్యామేజ్ జరిగేటటువంటి ఇష్యూ కాబట్టి మొత్తం అన్ని విధాలా కూడా పరిగణలోకి తీసుకొని ధర్మాసనం ఖచ్చితమైనటువంటి తీర్పునే ఇచ్చిందనేసి అటు ఏదైతే విద్యార్థి సంఘాల నాయకులు కావచ్చు, విద్యార్థులు గ్రూప్ 1 ఆస్పిరెంట్స్ కావచ్చు, చాలా వరకు కూడా ఈ తీర్పు చాలా వరకు కూడా ప్రభుత్వానికి టీజీపీఎస్సీ వింగ్ ఏదైతే ఉందో ఈ వింగ్ కి చాలా వరకు చెంపపెట్టులాగా ఉన్నదనేసి తెలుస్తుంది. గత ప్రభుత్వ హయాంలో జరిగినటువంటి గ్రూప్ 1 ఎగ్జామ్స్ కావచ్చు, ఎక్కడ కూడా ఎలాంటి గ్యాప్ ఇవ్వకుండా స్టూడెంట్స్ కి వెంటనే ఇలాంటి కాంపిటేటివ్ ఎగ్జామ్స్ పెట్టడము, గ్రూప్ 1 ని కూడా ఆల్టర్నేట్ గా వెంటనే కండక్ట్ చేయడము, ఇవన్నీ కూడా విద్యార్థులు ఎవరైతే మెరిట్ స్టూడెంట్స్ ఎవరైతే ఉన్నారో వీరందరినీ కూడా చాలా వరకు కూడా ఇబ్బందులకు గురి చేసింది. అలాగే ఈ అంశం ఏదైతే గ్రూప్ 1 అంశంలో జరిగినటువంటి మూల్యాంకనంలో తప్పిదాలు ఏవైతే ఉన్నాయో దీనిలో అందరూ కూడా టీజీపీఎస్సీలో ఉన్నటువంటి ప్రతి ఒక్క సిబ్బంది ఏదైతే పరీక్షా కేంద్రాల దగ్గర నుంచి మూల్యాంకనం వరకు ప్రతి ఒక్క దానిలో కూడా అవకతవకలు ఇందులో చాలా వరకు కూడా కనిపిస్తున్నాయి. ఈ కాన్స్పరెన్సీ ఏదైతే ఉందో వీటన్నిటిని కూడా కోర్టు కూడా పరిగణలోకి తీసుకొని ఈ తీర్పునిచ్చినట్టుగా అయితే తెలుస్తోంది హరీష్. రైట్ ఉషా. అలాగే టీజీపీఎస్సీ మళ్ళీ గ్రూప్ 1 మెయిన్స్ పరీక్షలు తేదీ ఎప్పుడు ప్రకటించే అవకాశం కనిపిస్తుంది? ప్రస్తుతం అయితే స్థానిక సంస్థల ఎన్నికలు ఉన్నాయి కాబట్టి ఎన్నికల సమయంలో ఎన్నికలకు కూడా అడ్డొచ్చే అవకాశం ఉన్న నేపథ్యంలో టీజీపీఎస్సీ ఎగ్జామ్ కి సంబంధించి ప్రభుత్వం స్పందించాల్సి ఉంటుంది. టీజీపీఎస్సీ ఎగ్జామ్ షెడ్యూల్ ని కూడా కొద్ది రోజుల్లో ఖరారు చేసే అవకాశం ఉన్నట్టుగా అయితే తెలుస్తుంది. మొత్తం మీద సెప్టెంబర్ 30వ తేదీలోపు కూడా స్థానిక సంస్థల ఎన్నికలు ఖచ్చితంగా కంప్లీట్ చేయాలని హైకోర్టు ఇచ్చినటువంటి గైడ్ లైన్స్ ఏవైతే ఉన్నాయో వాటికి సంబంధించి కూడా ఇప్పటికే ప్రభుత్వం తర్జన భర్జన పడుతోంది. అదే అంశాన్ని పరిగణలోకి తీసుకొని ఈ అంశం ఏదైతే తాజాగా కోర్టు ఇచ్చినటువంటి టీజీపీఎస్సీ ఇష్యూలో ఇచ్చినటువంటి తీర్పు ఏదైతే ఉందో దీన్ని కూడా పరిగణలోకి తీసుకొని ఎప్పుడు పెట్టాలి, ఎలా ముందుకు ఈ ఎగ్జామినేషన్ సెంటర్స్ దగ్గర నుంచి ప్రతి ఒక్కటి కూడా ఎలా చేసుకోవాలనే అవన్నీ కూడా ఎస్టిమేషన్ వేసుకొని ఒక డేట్ ని ఫిక్స్ చేసే అవకాశం ఉంటుంది. ప్రస్తుతం అయితే స్టూడెంట్స్ కి అయితే ఏదైతే విద్యార్థులు గ్రూప్ 1 ఆస్పిరెంట్స్ ఎవరైతే ఉన్నారో వారందరికీ కూడా ఈ తీర్పు చాలా వరకు కూడా ఆనందదాయకంగా ఉన్నట్టుగా అయితే తెలుస్తుంది హరీష్. మళ్ళీ ఇటువంటివి పునరావృతం కాకుండా ఎటువంటి చర్యలు చేపట్టే అవకాశం కనిపిస్తుంది?
ఖచ్చితంగా ఇప్పటికే టీజీపీఎస్సీ అంశంలో ధర్మాసనం ఇచ్చినటువంటి తీర్పు ఏదైతే ఉందో అటు టీజీపీఎస్సీ వింగ్ ఏదైతే బాధ్యతాయుతంగా వ్యవహరించాలి, ఇలాంటి అవకతవకలు మళ్ళీ మళ్ళీ రిపీట్ కాకూడదు అన్న కోణంలోనే విద్యార్థుల పట్ల చాలా వరకు కూడా ఏదైతే విద్యార్థుల ఒక్కొక్క సంవత్సరము కూడా చాలా వాల్యుబుల్ ఇయర్, అలాంటి ఇయర్ ని వీళ్ళు ఏదైతే మూల్యాంకనంలో తప్పిదాలు కావచ్చు, అలాగే ఒకే సెంటర్ లో ఇతర భాష ఏదైతే తెలుగు, ఇంగ్లీషు, ఉర్దూ ఈ మీడియానికి సంబంధించి వేరియేషన్స్ కావచ్చు, వీటన్నిటిని కూడా పరిగణలోకి తీసుకున్నటువంటి ధర్మాసనం సిబ్బంది ఏదైతే టీజీపీఎస్సీ సిబ్బంది ఏదైతే ఉందో టీజీపీఎస్సీ అడ్వకేట్ ఎవరైతే వాదించారో నిరంజన్ రెడ్డి, మొత్తం కూడా విద్యార్థుల సమయము, విద్యార్థుల ఏజ్ అన్నింటినీ కూడా పరిగణలోకి తీసుకొని ఇలాంటి తప్పిదాలు మళ్ళీ మళ్ళీ రిపీట్ కాకుండా చూసుకోవాలన్న కోణంలోనే ఒక హెచ్చరిక లాగా ఏదైతే ఈ తీర్పు కూడా చాలా వరకు టీజీపీఎస్ లో జరుగుతున్నటువంటి అవకతవకలు ఏదైతే ఉన్నాయో వాటన్నిటికీ సంబంధించి కూడా ఒక చెంపపెట్టులాగే ఉంది. ప్రతి ఒక్క టీజీపీఎస్సీ వింగ్ లో ఉన్నటువంటి ప్రతి ఒక్క ఆఫీసరు బాధ్యతాయుతంగా వ్యవహరించాలి. ఒక పరీక్షా కేంద్రం దగ్గర నుంచి మూల్యాంకనం వరకు కూడా ఖచ్చితమైనటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి. చిన్న మిస్టేక్ జరిగినా కూడా స్టూడెంట్స్ చాలా వరకు కూడా ఏడాది మొత్తం కూడా కోల్పోయే అవకాశం ఉంది. ఏడాది కోల్పోయినట్లయితే మళ్ళీ రేషియో ఏదైతే కాంపిటేటివ్ ఫీల్డ్ లో రేషియో ఎవ్రీ ఇయర్ పెరుగుతూ పోతూనే ఉంటుంది. ఇది స్టూడెంట్స్ పట్ల చాలా వరకు కూడా ఇబ్బంది, ఏదైతే కాంపిటీషన్ పెరిగే కొద్దీ స్టూడెంట్స్ కి చాలా వరకు కూడా ఉద్యోగ అవకాశాలు తగ్గే అవకాశం ఉన్న నేపథ్యంలో వీటన్నిటి కూడా పరిగణలోకి తీసుకొని ఎగ్జామ్స్ కండక్ట్ చేసే విధానంలో చాలా వరకు కూడా డిసిప్లినరీ ఏదైతే ఉందో క్రమశిక్షణతో కూడినటువంటి క్వశ్చన్ పేపర్స్ దగ్గర నుంచి అలాగే ఎగ్జామినేషన్ సెంటర్స్ వరకు ప్రతి ఒక్కటి కూడా చాలా వరకు బాధ్యతంగా చేపట్టాలి అన్న కోణంలోనే చెప్పుకున్న ధర్మాసనం హెచ్చరించినట్లుగా అయితే తెలుస్తుంది హరీష్. ఓకే, రైట్. థ్యాంక్ యూ ఉషా.